సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పోడియం దగ్గర ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వారు సభను బాయ్కాట్ చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సమావేశ పోడియం దగ్గర తీవ్ర నిరసన తెలిపారు. గత 2 సంవత్సరాలుగా బాకీ అయిపడ్డ నెలవారీ గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేసిన వారు మంత్రులు, ఎమ్మెల్యేలు నెలవారీ జీతభత్యాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అయినా మా పట్ల ఎందుకు ఈ వివక్ష అని వారు మండిపడ్డారు. సభ నుండి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దీంతో సభలో ఏ విషయాలు చర్చించక పోడియం పైనే వేచి చూస్తున్న ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపాల హారిక, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, విజయవాడ కలెక్టర్ లక్ష్మీషా, ఏలూరు సబ్ కలెక్టర్ తదితరులు సభలో కూర్చోమని జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను అభ్యర్థించడం వినకుండా వారు సభను బాయ్కాట్ చేశారు. ఆయన కలలుగన్నది పంచాయతీరాజ్ విభాగం చాలా బలిష్టంగా ఉండాలని. అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా నిర్వీర్యం అయిపోతుంది పంచాయతీరాజ్ వింగ్. దానికి ఒక్కటే ఉదాహరణ ఏంటంటే మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, పంచాయతీలు కానీ సిఎఫ్ఎంఎస్ అని ఒక హెడ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దానికి కేటాయిస్తుంది. కాగితాలు తప్పితే ఏ వర్క్ చేసినా కూడా ఒక్క బిల్ అవ్వదు, కంప్యూటర్లో అప్లోడ్ అవ్వదు. మాకు కాగితాలు మాత్రం చూపిస్తున్నారు అధికారులు. ఏమంటే మనకి 50 లక్షలు ఉంది, ₹1 కోటి ఉంది అంటారు, అవ్వదు. 2 జనరల్ ఫండ్స్ ఉంటాయి. కనీసం స్టేషనరీ, టీఏడిఏలు, అత్యవసర అవసరాల నిమిత్తం వాడుకునే జనరల్ ఫండ్స్ కూడా ₹1 బిల్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే మూడోది ఏంటంటే గౌరవ వేతనాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ వేతనం తీసుకొని ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారా? మాకు 2 సంవత్సరాల నుంచి గౌరవ వేతనం ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైనా 1 నెలైనా వాళ్ళకి గౌరవ వేతనం పెండింగ్ ఉందా? ఇది కావాలని చేసేది కాదా అనేది ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి గౌరవ వేతనం లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. కావాలని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ కుమార్ అండి. నేను కృత్వేను జెడ్పీటీసీ, కృత్వేను మండలం జెడ్పీటీసీ. ముఖ్యంగా మేము ఈరోజు జెడ్పీ మీటింగ్ బాయ్కాట్ చేయడానికి రీజన్ ఏంటంటే అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదు. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో మేము ఎలక్ట్ అయ్యి ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము జెడ్పీకి అనేది వచ్చాం. ప్రజలకు న్యాయం చేసే ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళ కోసం సమస్యలు పరిష్కరించమని అధికారుల చుట్టూ తిరిగే మేము కనీసం ప్రోటోకాల్ పాటించకుండా వ్యవస్థలని నిర్వీర్యం చేసేస్తున్నారు. అంటే స్థానిక సంస్థలకి రావాల్సిన అధికారాలు ఇచ్చామంటూ ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే స్థానిక సంస్థల్లో అసలు అధికారాలే లేవు. ఏ పదవుల్లో లేని వ్యక్తులు వచ్చి చలామణి చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే అధికార పక్షం అని చెప్తున్నారు. ఇది అంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఒక ప్రజాప్రతినిధులకి అసలు కనీస విలువలు లేకోకుండా చేసే ధోరణి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం నిజంగా గుర్తించి దీన్ని వెంటనే మార్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులకి ఇంతవరకు అంటే చట్టం ఒక ఎమ్మెల్యే రాలేదు, 2 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకి, 2 మంత్రులు రాలేదు. ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రేపు మళ్ళీ ఆగస్టులో, మరి జూన్, జూలైలో రైతాంగం మళ్ళీ పూడుపులు వేసుకోవాలి. గుర్రపు డెక్కి కాలువలు పూడిపోయిలు ఉన్నాయి. మేమంతా జెడ్పీటీ మా సమస్యలు అడగాలి. ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మంత్రి ఉన్నాడు, గవర్నమెంట్ అసలు పనిచేస్తా లేదా, రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా, దాని మీద బాయ్కాట్ చేస్తున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఇడేపల్లి శక్తి దేవాలయం వద్ద గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా భక్తుల సహాయ సహకారాలతో సమకూర్ణ వెండి కవచాన్ని స్వామివారికి అలంకరించారు. ఉదయం నుండి ఆంజనేయ స్వామికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ఆలయాన్ని పూలతో అలంకరించారు. తదనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రిపాటి గోపిచంద్, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. యాదృచ్ఛికంగా స్వామివారి బొమ్మలు అందరికీ ప్రేరణ కలిగించి భక్తుని తన వద్దకు పిలిపించుకున్నాడు. ముఖ్యంగా మా ఆళ్ల మాధవరావు, శారద దంపతులు మరి ఈ రోజున కిరీటం పెట్టి స్వామివారిని భక్తి ప్రపత్తులతో పూజించుకుని బందరు నగరం లోకం అందరూ కూడా చల్లని చల్లని ఆశీస్సులు అందరికీ అందజేయమని చెప్పి
వాళ్ళు పూజలు చేయటం, అదేవిధంగా అన్నదానం చేయటం అభినందనీయం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి మనకి దేనికి ఆదర్శం అనేది, అందరూ ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయుడి మట్టికి జై శ్రీరామ్, అదే ఆయన ఆయుధం. ఎందుకు పూజిస్తారంటే అచంచలమైనటువంటి నమ్మకం, ఒకే నాయకత్వం, అది రాముడి నాయకత్వంలో ఉండటం అనేది ఆ ఆంజనేయ స్వామి యొక్క చివరికి ఆయన యొక్క భక్తిని పరీక్షించాలని రామచంద్రుడే స్వయంగా ఆయనతో తగువుకు వెళ్తే రామ బాణం గొప్పదా. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. వాడవాడల హనుమత్ జయంతిని ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి పవిత్రమైనటువంటి హనుమాన్ యొక్క పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. అందులో భాగంగా మచిలీపట్నం ఈడేపల్లి శక్తిగుడి ప్రాంగణంలో కొలువై ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారికి ఈ రోజున ఆళ్ళ మాధవ దంపతులు మరి భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో చేసినటువంటి వెండి తొడుగును ఈరోజు స్వామివారికి సమర్పించడం, మరి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విశేష పూజాధికారులు నిర్వహించి అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హనుమంతుడు సీతారాముల దాసుగా ప్రపంచవ్యాప్తంగా కూడా వారు చరిత్రకెక్కినారు. ఎందుకంటే వారు రాముని యొక్క భక్తునిగా సీతారాములు తన గుండెలోనే పెట్టుకున్నటువంటి అచంచల విశ్వాసమైనటువంటి వారి యొక్క నామస్వరాన్ని వారు జపిస్తూ ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నారని చెప్పి భక్తజన కోటి కూడా నమ్ముతూ ఉంటుంది. మనమందరం కూడా ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి సందర్భంగా ఈరోజు శక్తిగుడి దగ్గర వేచి ఉంచిన అమ్మవారు మమ్మల్ని పిలిపించి అనుకోకుండా ఆశీర్వాదిస్తాం. చాలా మాకు సంతోషంగా ఉంది. ఆలయ కమిటీ సభ్యులకి, అలాగే మన ఆళ్ళ మాధవరావు గారికి, ఆ తోటి ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నూతనంగా మాకు తెలుగుదేశం పార్టీ ఒక మరువైన ఇద్దరికి బాధ్యతలు అప్పచెప్పింది. టౌన్ ప్రెసిడెంట్గా నాకు, అలాగే టౌన్ సెక్రటరీగా అనిల్ గారికి మాకు బాధ్యత. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సత్యసాయి సేవా సమితిలో ఆంజనేయ స్వామివారికి మల్లెపూలతో అర్చన చేశారు. అనంతరం బాలరాజు చే సుందరకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు సమితిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు వివరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు శతదిన శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అది ఈరోజు 100 రోజులు కంప్లీట్ అవుతున్నాయి. అదృష్టం ఏమిటి అంటే ఇదే రోజునాడు హనుమత్ జయంతి రావడం. భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుడు పరమభక్తుడు. అటువంటి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం రోజునాడు ఈ అఖండ జ్యోతి ముగింపు వేడుకలు ఈడేపల్లి భగవాన్ బాబావారి మందిరం వద్ద నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బాలభాస్కర్ గారి చేత శ్రీ ఎంఎస్ రామారావు గారి విరచిత సుందరాకాండ గానామృతాన్ని నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా గొడుగుపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయని, మొదటి రోజు సూర్య నమస్కారాలు, 2వ రోజు హనుమాన్ జయంతి, 3వ రోజు హనుమాన్ చాలీసా మరియు ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ వంశం పారపర్య ధర్మకర్త వేమూరి కిషోర్ తెలిపారు. దక్షిణ ముఖం వైపు మౌనస్వామి ప్రతిష్ఠించిన ఆలయం ఇదని, ఇటువంటి ఆలయాలు చాలా అరుదైనవని, చాలా విశేషమైనవని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి సింధూరం మరియు చిట్టి అప్పాలతో అర్చన చేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరి కేశవరావు పంతులు గారు దీన్ని స్థాపితం చేశారు. అప్పటి నుంచి దిదినైన ప్రవర్తమానంలో 1950 దాకా జరిగింది. తర్వాత మా తాతగారు స్వర్గస్థులైన మా అమ్మగారు వేమూరి రాజేశ్వరమ్మ గారు ఈ గుడిని తీసుకొచ్చారు. తర్వాత మా అమ్మగారు స్వర్గస్థులైన తర్వాత
నేను మా అబ్బాయి వేమూరి శరత్చంద్ర, వేమూరి కిషోరు ఈ గుడిని ఇంత దేదీప్యమానం చేసుకొస్తున్నాం. నిత్య కళ్యాణం పచ్చదనం ఎప్పుడూ బాగానే ఉంటుంది. సంవత్సరంలో 4 సార్లు ఈ గుళ్ళో బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తాం. ఈ మధ్య కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించిన దక్షిణ ముఖంలో ఉన్న ఆంజనేయ స్వామి విశేషమైన పవరు, విశేషమైన భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తున్నారు. మౌనస్వామి వారు ప్రతిష్ఠించినటువంటి శివాలయాన్ని శివలింగం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించారు. కాశీ విశ్వేశ్వర శివలింగం ఇది. ప్లస్ నవగ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నిత్యం కార్యక్రమాలు జరుగుతుంటాయి. మంగళవారం, శనివారం భజన కార్యక్రమాలు అవన్నీ జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా విరివిగా అందరూ సహకరిస్తున్నారు. ఈ గుడిని కూడా బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. దాతలు ఎవరికైనా సహాయం చేయదలిచిన వాళ్ళు వీరిని సంప్రదిస్తే, మా మామయ్య గారిని సంప్రదిస్తే దానికి తగినటువంటి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పోతేపల్లి విజయ కనకదుర్గ ఆలయంలో అభయాంజనేయ స్వామి వారికి పలు పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారికి సహస్రనామార్చన చేసి ఆలయంలో పలు ప్రత్యేక హోమాలు చేపట్టారు. భక్తుల సహాయ సహకారాలతో ఆలయంలో నిత్యం పలు పూజాది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పోతేపల్లిలో వేయించేసినటువంటి శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ఉదయం మండపారాధన, అనంతరం అభిషేకములు, తదుపరి అందరికీ ఆరోగ్యం కోసం మనిషి హోమం చేస్తున్నారు. లోక కళ్యాణార్థం మనిషి హోమంలో చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యము, ఏ కార్యమైనా దిగ్విజయంగా జరిగిపోతూ ఉంటుంది. దానికోసం మనిషి హోమం చేస్తున్నాం అన్నమాట. స్వామివారికి పూజా కార్యక్రమం, సింధూరంతో పూజా కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పాత్రగా కోరుచున్నాము. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం దగ్గర అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అన్నప్రసాదం స్వీకరించగా కోరుచున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా పరాసుపేటలో వేయించేస్తున్న సువర్జిల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. ఆంజనేయ సువర్తుల సహిత ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారికి ఉదయం భక్తులకి అభిషేకం కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి అర్చక స్వాములు అభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 9 గంటల నుంచి భక్తులకి ఉచిత దర్శనం కానీ, క్యూ లైన్లు కానీ, మరి ప్రసాద వితరణ కానీ, భక్తులందరూ కూడా గోత్రనామాలతో పూజలు కానీ, ఏ విధమైన భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కార్యనిర్వహణాధికారి మోహన్ రావు గారు, మరి అర్చకా స్వాములు కూడా సమైక్యంగా ఇద్దరు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం సుమారు 16వ శతాబ్దం నాడు సముద్ర రామదాస్ గారు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పట్టణమైన మన మచిలీపట్నం నందు అత్యంత పురాతనమైన దేవస్థానంగా 16వ శతాబ్దంలో సమర్థ రామదాస్ వారి గురువరిలిచ్చే దేవాలయం నిర్మాణం గావించబడి, ఈ దేవాలయంలో సువర్చలాదేవితో శ్రీ స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఈ దేవాలయం దిందనాభివృద్ధిగా చెందుతున్నది. ఈ దేవాలయం పూర్తిగా కూడా రీసెంట్గా భక్తుల యొక్క విరాళములతో
ఎంతోమంది భక్తులు అనేక భూరి విరాళాలు ఇచ్చి దేవాలయానికి అభివృద్ధికి కృషి చేశారు. వారి అందరూ సహాయ సహకారంతో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగి మొన్న సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగి నేడు హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారికి ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ సూర్తలాదేవితో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపు రామనాయుడుపేటలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహతి కళా వేదికలో భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. నిజాంపేట విజయ వనవలమ్మ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు చేపట్టిన తర్వాత తొలిగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్వామివారికి పలు విశిష్ట పూజాది కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనమలమ్మ అమ్మవారి పరివార దేవాలయంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా క్షేత్రపాలకుడైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, సింధూరార్చన, తరువాత విశేష అలంకరణలు, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఇందులో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో సుమారుగా 1 నెల రోజుల కాలంలో అయోధ్య రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అయోధ్య రామమందిర యంత్రానికి 6 కోట్ల జపం చేసిన శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు కూడా మన దేవాలయానికి విచ్చేస్తున్నారు. ఆయన చేత విశేష కార్యక్రమాలు ఆంజనేయ స్వామివారికి రాబోయే. జై శ్రీరామ్. ఈరోజు కళ్యాణ సుందరేశ్వర స్వామి సహిత విజయ వనవలమ్మ దేవాలయంలో కల కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి స్వామికి మేమందరం కలిసి హనుమాన్ చాలీసా పారాయణ చేసామండి 108 సార్లు. ఈ దేవాలయం రాతితో నిర్మించి రాతి ధ్వజస్తంభంతో చాలా సుందరంగా ఉందండి. అమ్మవారు చాలా సుందరంగా ఉన్నారండి. ఇక్కడ అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. ఇక్కడికి వచ్చి మేము పారాయణ చేయడం అనేది మా సుకృతంగా భావిస్తూ హనుమాన్ జయంతి సందర్భంగా జగన్నాథపుర శ్రీ సీతారామ లక్ష్మణ సమేత రామ మందిరంలో పలు పూజలు చేపట్టారు. ఆంజనేయ స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి తమలపాకులతో అర్చన చేపట్టారు. తదనంతరం 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన బుటాయిపేట దత్తాశ్రమంలో పరమ పూజ్యులు సద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు విజయానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఉదయం నుండి కూడా బుటాయిపేట దత్తాశ్రమంలో ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరం ఉదయం 8 గంటల నుండి కూడా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు హరి ఓం నమశివాయ అనే జపమంత్రాన్ని కూడా 108 సార్లు మహిళలందరికీ పారాయణం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఈ రోజున అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం హనుమాన్ జయంతి సందర్భంగా రామనాయుడుపేటలోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మజ్జిగ, పానకం పంపిణీ చేసిన వేసవి సందర్భంగా దాతల సహాయ సహకారాలతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు, ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే గాక వారి సేవలను అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాజారామ మోహన్ రాయ్ జయంతి సందర్భంగా అజ్మీర్ బాబా సేవా సమాజ సభ్యులు నివాళులర్పించారు.
రాజా రామ్మోహన్ రాయ్ జయంతి సందర్భంగా అజ్మీరా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సమితి సభ్యులు రాజా రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజా రామ్మోహన్ రాయ్ భారత సాంస్కృతిక సామాజిక పునరుజ్జీవ ఉద్యమ పితామహుడని కొనియాడారు. అప్పటి సమాజంలో జరుగుతున్న దురాచారాలు రూపుమాపడానికి ఆయన అనేక కృషి చేశారన్నారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించి వితంతు వివాహాలను ప్రోత్సహించారన్నారు. రూపుమాపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ వీర్ కుమార్, అమన్ కామేశ్వరరావు, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అందరికీ రాజా రామ్మోహన్ రాయ్ జయంతి శుభాకాంక్షలు. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22న బెంగాల్లో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. సమాజంలోని దురాచారాలను, మూఢ విశ్వాసాలను ఎదిరించి పోరాడిన మహర్షి. భారత సాంస్కృతిక సామాజిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు. మతం ముసుగులో జరుగుతున్న దురాచారాలను ఖండించారు. ఆనాటి సమాజంలో భర్త చనిపోతే భార్య భర్త చితి ఎందే దూకి మరణించే ఆచారం సతీ సహగమనాన్ని రూపుమాపారు. మహిళలు విద్యనభ్యసించి ముందుకు సాగాలన్నారు. దేవుడు ఒక్కడేనని, ఆయన్నే ఆరాధించాలని ఉద్బోధించారు. బాల్య వివాహాలను, అంటరానితనాన్ని వ్యతిరేకించారు. ధర్మ స్థాపనకు వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్, మహాభారత, రామాయణ సారాంశాన్ని తెలుసుకొని 1828లో బ్రహ్మ సమాజ సంస్థను స్థాపించారు. బ్రహ్మ సమాజ పీఠాలు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బ్రహ్మ సమాజ గీతాంజలి, దేవుడు ఒక్కడే జగత్పిత. రామ్మోహన్ రాయ్ గారి గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. రాజా రామ్మోహన్ రాయ్ గారు 1772 సంవత్సరం మే 22వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో రాధానగర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో చాలా ప్రావీణ్యత సాధించారు. ఆ రోజుల్లో సతీ సహగమనం అనే ఒక సాంఘిక దురాచారం ఉండేది. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా అతని శరీరంతో పాటు బలి చేయడం అనేది అప్పటి సాంప్రదాయకంగా వస్తూ ఉండేది. అది చూసి ఆయన చాలా బాధపడి ఈ దారుణాన్ని అంతమొందించేందుకు సాహసం, ధైర్యం అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. 1828వ సంవత్సరంలో ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, ఒకటి, నాగలంక మండలంలో హనుమాన్ జయంతిని పలు దేవాలయాలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి పర్వదినాన పురస్కరించుకుని నాగలంక మండలంలో హనుమాన్ జయంతి పలు దేవాలయాల్లో తెల్లవారుజాము నుండే 108 హనుమాన్ పారాయణం కార్యక్రమాన్ని తెల్లవారుజాము నుండే నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని వచ్చిన భక్తులకు ఏర్పాటు చేశారు. జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీపీలు, జెడ్పీటీసీలను తప్పనిసరిగా పిలవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆమె అధ్యక్షతన కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం జెడ్పీ నిధుల నుండి 30 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారు. ఈ నిధులను ఎంపీపీ, జెడ్పీటీసీలు సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ కోరారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ నిబంధన అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ఇందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జెడ్పీ నిధుల నుండి 30 కోట్ల రూపాయలను మండలాలకు కేటాయించాలని, అక్కడ జరిగే పనుల్లో తప్పకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీపీ, జెడ్పీటీసీలను భాగస్వాములు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ మండలాల పరిధిలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పక పాటించాలని, స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీలకు విధిగా సమాచారం అందించాలన్నారు. తొలుత కాశ్మీర్లో గత ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడుల్లో మృతి చెందిన 26 కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ సభ్యులందరూ మౌనం పాటించారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా నూజివీడ్ సబ్ కలెక్టర్ స్మరణారాజ్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పంపిస్తే వాలంటీర్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, 2 times క్యాన్సిల్ చేస్తారు.
సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.